ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మౌన పోరాటం మౌన పోరాటం. అవంతి, ఏమైంది? అవంతి, ఏం కాలేదు, నేనున్నాను, ఇక్కడే ఉన్నాను. నన్ను నన్ను లాక్కెళ్ళిపోవడం గుర్తొస్తుంది. ఏం భయపడకు, ఇంటికి వచ్చేసాం కదా, ఇంకేం కాదు. ఏమీ కాదు, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో. ద్వారకా, ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నాను? నీ కాళ్ళు నొక్కుతున్నాను. ఏంటిది? భార్య కాళ్ళు భర్త పట్టుకోవడం తప్పు, పాపం. అలాంటిదేం లేదు. ఆడపిల్ల మహాలక్ష్మితో సమానం. అందులోనూ కడుపుతో ఉన్న ఆడపిల్ల అంటే అచ్చం మహాలక్ష్మే. అదేం కాదు, నా కాళ్ళొదులు. ఒక ప్రాణిని సృష్టించే శక్తి ఉన్నది ఆ అమ్మవారికి. ఇక్కడిదిగో ఈ అమ్మలకి. అంటే ఇప్పుడు నువ్వు సాక్షాత్తు అమ్మవారివే కదా. తప్పేం లేదు, నొక్కని. నువ్వు రిలాక్స్ అవ్వు. ఆకలేస్తుంది ద్వారకా. అదిగో నీకోసం భోజనం ఇక్కడికే తీసుకొచ్చి పెట్టాను. నువ్వు కళ్ళు తెరవగానే ఆకలంటావని తెలుసు. ఏంటి, భోజనం తెచ్చావా? వద్దా? పోనీ పాలు తాగుతావా? అవి కూడా తెచ్చుంచాను. ఏంటి ద్వారకా ఇది? నువ్వు నాకు సేవలు చేస్తున్నావా? ఏ చేయకూడదా? అది కాదు. వద్దను కావంతి. ఇన్ని రోజులు నువ్వు నాకన్నీ చేసి పెట్టడమే కానీ నేను నీకేమీ చేయలేదు. ఏ మనిషికైనా ఏదన్నా పోగొట్టుకుంటేనే విలువ తెలుస్తుంది అంటారు. నా దగ్గర నుంచి నిన్ను వాళ్ళు తీసుకెళ్ళిపోయిన వెంటనే నాకు నువ్వున్న జీవితానికి నువ్వు లేని జీవితానికి తేడా తెలిసిపోయింది. నువ్వు లేకపోతే నాకు ఒక్కసారిగా అంతా చీకటైపోయినట్టు అయిపోయింది. నాకేం చేయాలో అస్సలు అర్థం కాలేదు. నువ్వింక నాకు దొరుకుతావో లేదో అని ఒకటే టెన్షన్. నువ్వు దొరక్కపోతే నేనేం చెయ్యాలి? పుట్టబోయే నా బిడ్డ ఏమైపోతుంది? నేనేం చేస్తాను? అన్నీ ఇలాంటి ప్రశ్నలే. ఒక్క సమాధానం దొరకలేదు. ద్వారకా, నీకు నేనంటే ఇంత ప్రేమ? నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా, ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా. ఒక్క నిమిషం. ఇది నీకు ఇది మన బుజ్జి పాపకి.
ద్వారకా పాప తంతుంది. అవునా? అవును. ద్వారకా, టిఫిన్ రెడీ. వస్తున్నారమ్మా. త్వరగా రా. మురారి, టిఫిన్ రెడీ, త్వరగా రా. అమ్మా త్వరగా పెట్టమ్మా, వెళ్ళాలి. కూర్చో, పెట్టేస్తాను. ద్వారకా, నీకెంతో ఇష్టమైన పెసరట్టు ఉప్మా చేశాన్రా. జీడిపప్పు వేసి నెయ్యితో కాల్చాను. చూసావా మురారి, నీకు ఉప్మా అంటేనే నచ్చదు. అయినా సరే ఆ అత్తయ్య గారు ఆయనకిష్టమైన పెసరట్టు ఉప్మా చేశారు. ఇప్పుడు నువ్వు కూడా నీకిష్టం లేకపోయినా ఆ పెసరట్టు ఉప్మాని తినాలన్నమాట. అమ్మా పెసరట్టు ఉప్మా అదిరిపోయిందమ్మా, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇది తిన్న తర్వాత నీకిష్టమైన కమలా జ్యూస్ కూడా చేసుంచాను. అది కూడా తాగేసి వెళ్ళాలి. తిను. అబ్బో, కమలా జ్యూస్ కూడానంట. నీకు ఏది నచ్చదో అది మాత్రమే ఈరోజు ఫుడ్ అన్నమాట. మురారి, త్వరగా రా. ఇంకెందుకు ఆగడం? నీకు నచ్చని తిండి తినడం మించి ఇంకో దారి లేదు. పెట్టేది మీ అమ్మ కదా. అమ్మ మీద ప్రేమతో కళ్ళు మూసుకొని తినే అలవాటే కదా. అరే మురారి, టైం అవుతుందిరా. సరే, అమ్మ పిలుస్తుంది, వెళ్దాం పద. అరే త్వరగా రే, ఏమైందిరా? కాస్త నిదానంగా తిను. మంచినీళ్ళు తాగు. రే, నిదానంగా తినరా. ఏంటా తొందర? అలాగే అమ్మా. మురారి, ఆగు. ఏం చేస్తున్నావురా? అమ్మా టిఫిన్కి పిలిచావు కదమ్మా, పెట్టుకుంటున్నాను. నీకు పెసరట్టు ఉప్మా ఇష్టమా? ఇష్టమున్న వాళ్ళ కోసం చేసినవి ఇష్టం లేని వాళ్ళు కూడా తినాలి కదా. అమ్మా ఈరోజు టిఫిన్ ఇదే అయినప్పుడు నేను చెప్పానా టిఫిన్ ఇదే అని? నేను నీకు పెట్టానా ఇదే తినమని? కానీ మురారి, అన్నయ్యకి ఇష్టమైన టిఫిన్ చేసిన దాన్ని నీకిష్టమైన టిఫిన్ చేయకుండా ఉంటానా? నీకోసం అనేసి నీకు బాగా ఇష్టమైన ఆనియన్ దోశ చేశాన్రా. అమ్మా అవునరా, అవి తీసుకురావడానికి కిచెన్లోకి వెళ్ళాను. తిను. మురారి, అత్తయ్య గారికి నువ్వంటే ఎంత ఇష్టమో. మా అందరి కోసం పెసరట్టు ఉప్మా చేసి నీ ఒక్కడి కోసం ఆనియన్ దోశ చేశారు. నా ఇష్టాలు మా అమ్మకి తప్ప ఇంకెవరికి తెలుస్తాయి? చల్లారిపోతుంది, త్వరగా తిను.
ద్వారకా ఇంకొక అమ్మమ్మమ్మ వద్దమ్మా, టైం అయిపోయింది, నేను ఇంకా బయలుదేరాలి. సరే, అక్కడ జ్యూస్ పెట్టాను, తాగేసి వెళ్ళు. అరే మురారి, మురారి, ఏంట్రా, ఏంటిది? ఇద్దరికి ఇలా పొలమారుతోంది. కొన్ని మంచినీళ్ళు తాగు, తాగు. మెల్లగా తిను. నువ్వు కూడా టిఫిన్ చేయి. అమ్మా, టిఫిన్ మాత్రం సూపర్ అమ్మా. నీకు ఫిల్టర్ కాఫీ ఇష్టం కదా, తీసుకొస్తానుండు. ఏంటో వీడికి అమ్మ మీద ఇంత ప్రేమ ఉన్నందుకు సంతోషించాలో, ఒక రాంగ్ పర్సన్ ని సొంత తల్లి కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నందుకు బాధపడాలో అర్థం కావట్లేదు. నక్షత్ర, నక్షత్ర, చూసావా మా అమ్మకి నేనంటే ఎంత ప్రేమ చూసావా? నువ్వు అనవసరంగా అమ్మని అపార్థం చేసుకున్నావు. నాకు కూడా అమ్మ ఇలా చేసిందేంటా అని డౌట్ వచ్చేలా చేసావు. అయ్యో లేదు మురారి, అత్తయ్య గారిని నేను అపార్థం చేసుకోవడం ఏంటి? లేదు, నేనేం అపార్థం చేసుకోలేదు. మరి ఎందుకు నాతో అలా మాట్లాడావు? అదేంటంటే నా డౌట్ అత్తయ్య గారి మీద కాదు, ద్వారకా అవంతిల మీద. వాళ్ళ మీద? వాళ్ళేమన్నా అత్తయ్య గారికి కీ ఇచ్చి అత్తయ్య గారిని వాళ్ళ వైపు తిప్పేసుకున్నారేమో. అందుకే అత్తయ్య గారు ఆయనకిష్టమైన టిఫిన్స్ చేశారేమో అనుకున్నాను. ఇప్పుడు అర్థమైందా అమ్మ ఎంత మంచిదో? నాకు కొత్తగా అర్థమయ్యేదేముంది, ఆల్రెడీ అత్తయ్య గారు ఎంత మంచివారో తెలుసు కదా. ఆవిడికి నిజంగా మీరంటే చాలా ప్రేమ, చాలా చాలా ప్రేమ. అవును. ఈ సువర్ణ వీల్ చైర్లో కూర్చునుంటే పెద్ద సింహాసనంలో కూర్చున్న రాణిగారికి సేవలు చేసినట్టు నేను ఈ కాఫీలు టీలో అందించడం అబ్బబ్బబ్బబ్బా విరక్తి పుడుతోంది. అసలు ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈ సువర్ణ అనవసరంగా బతికింది, పోయినా బాగుండేది. ఏంటి రఘురామ్, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నా? ఆ రోజు యాక్సిడెంట్ లో నువ్వెందుకు బతికావా అని బాధపడుతున్నా. ఏంటి? అదే మరి, నువ్వంత యాక్సిడెంట్ చేసుకుని నీ ప్రాణం నిలబెట్టుకుని ఏం ఉపయోగం చెప్పు? అంటే నేను చావాలని కోరుకుంటున్నావా నువ్వు? అలా కోప్పడకు సువర్ణ. నేనన్న దాంట్లో లాజిక్ ఉందో లేదో ఆలోచించు. నా చావుకి నువ్వు నన్నే లాజిక్ ఆలోచించమంటున్నావు. అది కాదు సువర్ణ, నువ్వు లారీకి అడ్డంగా వెళ్ళి యాక్సిడెంట్ జరిగేలా ఎందుకు చేసుకున్నావు? మురారిని దుర్గ దత్త చేసుకోకుండా ఆపడానికే కదా. అయితే తర్వాత నువ్వు దుర్గ ఇంట్లో ఉండడానికి ఎందుకు నిర్ణయించుకున్నావు? మురారిని దుర్గకి దూరం చేసి నువ్వు తీసుకెళ్లడానికే కదా. అవును. అయితే అయితే ఏంటైతే? నువ్వు మురారిని దుర్గకు దూరం చేయటానికి నీ భర్తతో కలిసి ఎన్ని ప్లాన్లు వేశావు? నీ మొగుడైతే ఏకంగా జైల్లోంచి బయటికొచ్చి అటెంప్ట్ మర్డర్ చేసి దుర్గని భయపెట్టాలని, ఓడించాలని చూశాడు. కానీ మీరెన్ని చెత్త పనులు చేసినా దుర్గని ఓడించగలిగారా? లేదుగా. మురారి మనసు కొంచెమైనా మారిందా? మురారికి ద్వారకంటే ద్వేషం వచ్చింది కదా. కానీ మీ టార్గెట్ మురారిని ద్వారకకి దూరం చేయటం కాదు, దుర్గకి దూరం చేయటం, మీకు దగ్గర చేసుకోవటం, ఫైనల్గా దుర్గని నాశనం చేయటం. కానీ ఇందులో ఒక్కటన్నా జరిగిందా?
మురారికి నువ్వంటే కొంచెం కూడా ప్రేమ పుట్టలేదు. దుర్గ మీద ప్రేమ తగ్గలేదు. అంతవరకెందుకు, ఇప్పుడు ముహూర్తాలు లేవు కానీ, లేదంటే దుర్గ దత్తత ప్రోగ్రాం మళ్ళీ పెడితే ఇప్పటికిప్పుడు నువ్వు మురారిని దుర్గకు అప్పజెప్పి అక్షంతలు వేసేసి వెళ్ళిపోవడం తప్ప నీకింకో దారే కనిపించట్లేదు. అందుకే అంటున్నాను, నువ్వింత కష్టపడి ప్రాణం మీదకి తెచ్చుకొని మరి ఈ ఇంట్లో ఈ వీల్ చైర్లో కూర్చొని ఇంత డ్రామా ఆడి ఉపయోగం లేదు అని. దీనికంటే ఆ యాక్సిడెంట్లో నువ్వు పోయినా కొంచెం మురారికి సింపతి వచ్చేది. నిన్ను ఏంటి దుర్గా ఇటొచ్చావు? ఇది దుర్గా రాలేదుగా అంటే నన్ను బెదిరిస్తున్నావా? నిన్ను చంపేస్తాను. అదిగదిగో నిజంగా వస్తుంది. శత్రువుకి భయపడుతూ బతకడం అంటే చావడమే కదా సువర్ణ. ఇదిగో కాఫీ తాగు. చావడం అంటే చావడం. పులి పొదల చాటుకి వెళ్ళింది అంటే ఓడిపోయిందని కాదు, మాటు వేసి వేటాడటానికి రెడీ అయిపోయిందని అర్థం. మీరు పులిలా మాటు వేసి జింకను వేటాడడం లేదు సువర్ణ. ఎందుకంటే 2 పులులు వేటకి దిగితే జింక ఈజీగా చస్తుంది. రోడ్లో ఏనుగెళ్తుంటే భయపడి కుక్కలు అరుస్తూ ఏనుగుని తరిమేస్తున్నామని ఆనందపడతాయి. మీరు అలా ఆనందపడుతున్నారా అంతే. దుర్గ మిమ్మల్ని పట్టించుకోకుండా ఏనుగులా వెళ్తూ ఉంది. అంతే జరుగుతుందని నాకు అనిపిస్తోంది. నిన్ను జైలు నుంచి వచ్చే ఫోన్ నెంబర్ కి సెపరేట్ రింగ్ టోన్ పెట్టుకోమని సోదడియాలు చెప్పడం వచ్చు ముగ్గురికి, కానీ కిడ్నాప్లు సక్సెస్ చేయడం మాత్రం తెలీదు. ఏంటి ఫోన్ చేసావు? ఏంటి సువర్ణ, ఏదో కోపంలో ఉన్నట్టున్నావు? ఎందుకేంటి ఎందుకు? ఏదో పెద్ద ప్లాన్ వేసేసాను, ఇంకా దుర్గ కుళ్ళి కుళ్ళి ఏడుస్తుందని చెప్పా. నేను కూడా చాలా ఆశపడ్డాను, ఆ అవంతిని కిడ్నాప్ చేసి ఎక్కడో దాచేస్తావు, ఇక్కడ దుర్గ నిజంగానే రోజులు నెలలు ఏడుస్తూనే ఉంటుంది, నేను చూసి చాలా ఆనందపడదామనుకున్నాను. కానీ ఒక్క రోజులోనే దుర్గ అవంతిని కనిపెట్టి వెనక్కి తీసుకొచ్చేసింది. నేను అనుకున్నాను ఆ దుర్గ చాలా తెలివిగా మొత్తం ప్లాన్ ని రివర్స్ చేసి పడేసింది. అందుకే ఈసారి ఇంకా స్ట్రాంగ్ గా ప్లాన్ చేస్తున్నాను. ఏం చేస్తున్నావు? నా ప్లాన్ వర్కౌట్ అవ్వాలంటే నువ్వొక పని చేయాలి. అందుకేగా నేనిక్కడున్నది. ఇప్పటి నుంచి ఆ దుర్గ ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా గానీ నువ్వు నాకు అప్డేట్ చేయాలి. అంటే దుర్గ ప్రతి శుక్రవారం అమ్మవారి గుడికి వెళ్తుంది, అలాంటి విషయాలు కూడా చెప్పాలా? ఏంటి, దుర్గ ప్రతి శుక్రవారం గుడికి వెళ్తుందా? అవును, రేపు శుక్రవారం కదా, రేపు కూడా వెళ్తుందేమో. ఆ దుర్గ వెళ్తుందో లేదో తెలుసుకొని నాకు ఫోన్ చేయి. ఆ జైలర్ నంబర్కి ఫోన్ చేయకు, ఈ నంబర్కి చెయ్యి. ఈ సెంట్రీ మనవాడే, ప్రాబ్లం ఏమీ ఉండదు. సరే చేస్తాను, కానీ ఇంతకీ నీ ప్లాన్ ఏంటి? నా ప్లాన్ నీకు చెప్పను. ఈసారి దుర్గని కార్నర్ చేస్తున్నానని మాత్రమే చెప్తాను. సరేలే, ఇదిగో నువ్వు ఈసారి ఏం చేసినా దుర్గ కళ్ళల్లో నీళ్లు చూడాలి, దుర్గ ఓడిపోవాలి పర్మనెంట్ గా. ఖచ్చితంగా అదే జరుగుతుంది. సరే, మార్నింగ్ ఫోన్ చేస్తాను.
చూశాక నా కోరిక తీరే రోజు దగ్గరలోనే ఉందనిపిస్తోంది. నా సమస్యకు పరిష్కారం దొరికిందనిపిస్తోంది.